ట్రైన్ స్టార్ట్ అయింది. ఒక స్పెషల్ పర్సన్ది ఒక స్పెషల్ డే, అందుకోసమని మేము అరుణాచలం వెళ్తున్నాం. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో, న్యూ వ్లాగ్. చాలా రోజులు అవుతుంది నేను వ్లాగ్స్ చేయక. ట్రావెలింగ్ వ్లాగ్స్ నేను మోస్ట్లీ పెడుతున్నాను. అండ్ ఈ వ్లాగ్లో నేను అరుణాచలం వెళ్ళేదంతా పెడుతున్నాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి అని, బట్ మాకు ఇప్పుడు టైం వచ్చింది వెళ్ళడానికి. సో ఫైనల్లీ నా బర్త్డేకి టైం వచ్చేటట్టు చేశాడు ఆ శివయ్య. అరుణాచలానికి వెళ్ళే స్పెషల్ ట్రైన్ కాచిగూడ నుంచి మదురై వరకు ఉంటుంది. సో అది మేము బుక్ చేసుకున్నాము. అండ్ మేము బుక్ చేసుకుంది 2 ఏసీ. మాకు మంచిగా అనిపించింది అంతా. కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళింది ట్రైన్. మేము రీచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ మనకి జర్నీయే చాలా సేపు పడుతుంది. మేము నైట్ 8:30కి ఎక్కితే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే 3:00కి దిగినాము. 1:40కి దిగాల్సిన మేము 3:00కి దిగినాము. సో కొంచెం లేట్ అయింది. బట్ ట్రైన్ అంతా బాగుంది. అండ్ ఎవ్వరైనా గానీ ప్లాన్ చేసుకుంటే ఎళ్లరు. శివయ్య పిలుస్తే ఎళ్తారు అని అంటారు అరుణాచలానికి. అండ్ అది గూడా నా బర్త్‌డేకి మేము వెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్ అనిపించింది. నా బర్త్‌డే అక్కడ చేసుకోవడం. అండ్ మేము 3 డేస్ అక్కడే ఉన్నాము అరుణాచలంలో. అరుణాచలంలో ఎక్కడెక్కడ విజిట్ చేసాం ప్లేసెస్ అండ్ స్టే ఎక్కడ చేసినాం, ఫుడ్ ఎక్కడ తిన్నాం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మేము నైట్ 8:30కి ఎక్కినాం ట్రైన్. దానికి బిఫోరే మేము ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చినాము. అంటే ఫ్రూట్స్, సలాడ్ తినేసి వచ్చినాము. హెవీగా వద్దు ట్రైన్ జర్నీ కదా అని చెప్పేసి. కాకపోతే మాకు 10:30, 11 అవ్వగానే ఆకలేసింది. సో జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి కొన్ని చూసినాం రెస్టారెంట్స్. చాలా తక్కువ రెస్టారెంట్స్ కనిపించినాయి. ముందే బుక్ చేసుకోవాలంట అది కూడా. సో మాకు కనిపించిన రెస్టారెంట్స్ నుంచి మేము బుక్ చేసుకున్నాము. నేను ఆ రోజు వెజ్ తింటాను. సో నేను వెజ్ బుక్ చేసుకున్నాను. కేఎఫ్‌సీ నుంచి రైస్ బౌల్ బుక్ చేసుకున్నా. అండ్ తేజ నాన్ వెజ్ తింటాడు. యాక్చువల్లీ తేజ ఆర్డర్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదనమాట. కాకపోతే నాకు తెచ్చిన ఆర్డరే అతనే 2 ఆర్డర్స్ తీసుకొనొచ్చేసి అక్కడ నిలబడ్డాడు. వాళ్ళు మన కోచ్ దగ్గర వెయిట్ జేస్తారు. మాది ఎస్2ఓ, ఎస్4ఓ. సో అక్కడ కొంచెం డోర్ దగ్గరికి రండి అనగానే మేము డోర్ దగ్గరకొచ్చి వెయిట్ జేస్తున్నాము. వాళ్ళు గూడా వెయిట్ జేస్తున్నారు. బట్ తేజ ఆర్డర్ ఆల్మోస్ట్ మిస్ అయితామేమో అని అనుకున్నాము. బట్ నో, తనే 2 ఆర్డర్స్ తీసుకొనొచ్చాడు. మాకట్లా చూయించలేదు. బట్ ఫైనల్లీ యాహ్! ఫుడ్ అయితే వచ్చింది. కాసేపు తిని ఇంకా ఫోన్‌లో కొన్ని రీల్స్ అవి ఇవి నేను ఎడిట్ చేసుకొని పడుకున్నాము. అండ్ దెన్ ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్. మార్నింగ్ మేము 8:30కి లేసినాము. అండ్ పాకాల జంక్షన్ దగ్గర చాలా సేపు ట్రైన్ ఆగింది. మేబీ సమ్ ఇంజిన్ చేంజ్ చేస్తారు కదా! సో అదే అనుకుంటా. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాం అక్కడే. హాఫ్ అన్ అవర్ మేము ట్రైన్‌లోనే కూర్చొని ఇంకెప్పుడు స్టార్ట్ అయితది అనని ఉండే. బట్ దాని తర్వాత బయటికొచ్చి కొంచెం ఎండ దగ్గర నిలబడ్డాము. మేము ట్రైన్ జర్నీస్ లాస్ట్ పూరీకి చేసినాము. పూరీ ఎళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ అండ్ ఇది ఇప్పుడు మళ్ళీ ట్రైన్ జర్నీ. మధ్యలో తేజ వందే భారత్‌లో తిరుపతికెళ్ళాడనుకుంటా. రీసెంట్ టైమ్స్ నుంచి మేము కొంచెం ఫ్రీక్వెంట్‌గా ట్రైన్ జర్నీయే చేసుకుంటున్నాము. ఎనీవేస్ అరుణాచలానికి వెళ్ళడానికి ట్రైన్, బస్సే బావుంటది. మళ్ళీ ఫ్లైట్‌లో ఎళ్తే హైదరాబాద్ నుంచి తిరువన్నమలైకి మళ్ళీ బస్ జర్నీ ఉంటది. చెన్నై వరకు ఫ్లైట్ ఎళ్ళాలి. చెన్నై నుంచి తిరువన్నమలైకి బస్ జర్నీ ఉంటది. 3-4 అవర్స్. సో ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే ట్రైన్ ఆర్ బస్సే బెటర్ అనిపించింది. మేము ట్రైన్ చూస్తే మాకు టికెట్స్ ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకుంది కూడా ఒక 4-5 డేస్ బిఫోరే బుక్ చేసుకున్నాము. అండ్ ట్రైన్ జర్నీలో ఇంకా ఫుల్ టైమ్ పాస్ చేసినాము. కాసేపు బుక్ చదివినాము. మేము పాకాల జంక్షన్‌లో ఇంకా తినాలి అని స్విగ్గీ, జొమాటో చూసాము. కాకపోతే అవి లేట్‌గా మాకు స్టాప్ చూపిస్తుంది. అందుకే ఇంక అక్కడ మేము కొన్ని స్నాక్స్ తేజ తిన్నాడు అండ్ నేను బ్లాక్ కాఫీ తాగిన. అండ్ ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:00 అయింది. 2:45 అట్లా అయిందనుకుంటా. అండ్ దిగి ఇంకా డైరెక్ట్ చెక్ ఇన్ చేసుకోవడానికి రూమ్‌కెళ్ళిపోయాము. చెక్ ఇన్ చేసుకున్నాము. లగేజ్ అంతా అక్కడ పెట్టినాము. మేము ఎళ్ళేసరికి 3:30, 4 అట్లా అయింది. సో ఆ టైంలో మేము ఇంకా ఆకలి ఫుల్ అయింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ప్రాపర్‌గా ఇంకా లంచ్ డైరెక్ట్ చేసేసినాము. అండ్ శ్రీకృష్ణ హోటల్ అనుకుంటా మేము చేసింది. ఫుడ్ చాలా బావుంది. నైట్ టైమ్స్‌లోనే కొంచెం హోటల్స్ అంతా డిసప్పాయింట్ అయినాము. బికాజ్ ఆఫ్టర్‌నూన్ ఉన్న ఫుడ్ కొంచెం కొన్ని హోటల్స్ నైట్ పెట్టడం అయింది. బట్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఇక్కడ మేము తిన్న దగ్గర అయితే బావుంది. అండ్ వేరే దగ్గర కూడా తిన్నాము నెక్స్ట్ డే. సో అదంతా నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ తినేసి 5:00కి మేము రమణ మహర్షి ఆశ్రమంకెళ్ళినాము. టైం చాలా ఉంది. బికాజ్ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము అని అనుకుంది మార్నింగ్ 3:00కి.
సో, మేము దిగింది ఆఫ్టర్‌నూన్ 3:00కి. సో, ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము అనుకున్నది మార్నింగ్ 3:00కి. అప్పుడైతే కొంచెం కామ్‌గుంటాయి రోడ్స్ అన్నీ పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఎర్లీగా స్నానం చేసి ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అట్లనే దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసుకున్నాము. సో, ఆశ్రమంకెళ్ళాక కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ బ్యాక్ వచ్చేసినాము. ఎందుకంటే స్కందాశ్రమం పైన ఉంటది. సో, అక్కడికెళ్ళాలంటే టైమింగ్స్ క్లోజ్ అయిపోయింది గేట్. సో, మళ్ళీ నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయిపోయినంక ఎళ్దాము అని అనుకున్నాము. నా ఆశ్రమం నుంచి బయటికి రాగానే ఒక జ్యూస్ పాయింట్ ఉంటది. సో, అక్కడ బైక్ రెంటల్స్ ఇస్తారనమాట. మేము ఒక స్కూటీ రెంట్‌కి తీసుకున్నాము. అండ్ రెంట్‌కి తీసుకొని మాకు చాలా టైం ఉండే అనమాట. ఇంకా ఈవినింగ్, నైట్ అంతా టైం ఉండే. సో, స్కూటీ మీద మొత్తం రౌండ్ ఏసినామనమాట. గిరి ప్రదక్షిణ స్కూటీ మీద 2 సార్లు ఏసేసినాము. మొత్తం ఎంత దూరం ఉంటది? ఎక్కడైనా కూర్చోవచ్చా? అసలెట్లా చేస్తున్నారు? అని జెప్పేసి ఇంకా రౌండ్ ఏసినాము. అండ్ ఈవినింగ్ అసలు టెంపుల్ ఎంత స్పిరిచ్యువల్ అంటే అక్కడ ఉంటేనే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటదో. చాలా నచ్చింది నాకు ప్లేస్ అంతా. అండ్ ఇది మేము ఉన్న స్టే విజయ హోమ్స్ అని ఉంటది. సో, సౌత్ గోపురం సైడ్ ఉంటది. సౌత్ గోపురం నుంచి ఒక 50 స్టెప్స్ అనుకుంటా. అంతే చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే ఉంటది. అండ్ ద మెయిన్ గోపురం మనకి ఈస్ట్ రాజగోపురం ఉంటది. ఈస్ట్ సైడ్ ఉంటదది. ఈస్ట్ గోపురం అంటారు దాన్ని. అండ్ సౌత్ గోపురం నుంచి వెళ్ళొచ్చు, ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళొచ్చు, నార్త్ గోపురం నుంచి వెళ్ళొచ్చు. బట్ ఫార్మాలిటీస్ ఉంటాయి గదా మనకి. సో, అందుకని నేను ఈస్ట్ గోపురం నుంచే ఎళ్ళాము. అక్కడ దీపం పెట్టి దండం పెట్టుకొని అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారనమాట ఈస్ట్ గోపురం నుంచి. సో, మేము ఎర్లీ మార్నింగ్ 2:00కి లేచి రెడీ అయిపోయి 3:30కి అట్లా మేము స్టార్ట్ అయినామనమాట. అరౌండ్ 3:30కి రాజగోపురం దగ్గరికెళ్ళి అక్కడ దీపం పెట్టి స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ మాకు ఒక 5-6 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి. ఒక 3-4 అవర్స్‌లో 10 కిలోమీటర్స్ నడిచినాము. రిమైనింగ్ 4 కిలోమీటర్స్ చాలా లేట్ అయింది మాకు. బికాజ్ తేజకి కొంచెం కాలు బెనికింది. 10 కిలోమీటర్స్ ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. సో, అందువల్లనో లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏంటో తెలియలేదు కానీ కొంచెం కాలు బెనికింది. బికాజ్ మేము 10 కిలోమీటర్స్ జస్ట్ 3 అవర్స్‌లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి అనుకున్నాం. కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇంకా తనకి కొంచెం కాలు బాలేదు అన్న తర్వాత ఇంకా కొంచెం మెల్లిగా ఒక్కొక్క స్టాప్ తీసుకుంటా ఆగుతూ ఎళ్ళినామనమాట. ఇదంతా మోక్ష మార్గం. ట్రై చేద్దాం అనుకోని ఎళ్లి ట్రై చేసినాం. చాలామందున్నారు. లైన్ ఉంది. కాకపోతే ఇంకా ట్రై చేయాలనిపించింది నాకు. సో, ట్రై చేసినాము. నేను, తేజ ఇద్దరం ట్రై చేసినాము. తనని వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. బట్ నన్ను మాత్రం తను వీడియో తీశాడు. అండ్ ఈజీనే ఉంటది. బట్ ఇంకంతే. శివయ్య అనుకుంటా బయటకొచ్చేసినాము. అండ్ ఇట్లా ఎళ్ళే దారిలో మొత్తం శివుడికి సంబంధించిన లింగాలన్నీ ఉంటాయి. అండ్ అభిషేకాలు చేస్తూనే ఉంటారు అందరూ. సో, మాకింకా 3 కిలోమీటర్స్ చూయిస్తుంది. సో, తేజ ఇంక అక్కడి నుంచే డల్ అయిపోయాడు. కొంచెం కాలంతా బెనికింది. ఇంక నేను మెల్లిగొస్తా అని జెప్పేసి కొంచెం డల్ అయిపోయాడు. బట్ ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తూనే ఉంటది. మనకి మధ్యలో 8 లింగాలుంటాయన్నమాట. అష్టలింగాలు. సో, వాటినన్నిటిని దర్శనం జేసుకోవాలి. యాక్చువల్లీ సూర్యలింగం, చంద్రలింగం గూడా ఉంటది మధ్యలో. మొత్తం 10 లింగాస్ ఉంటాయి. 8 కాకుండా ఇంకా 2 గూడా ఉంటాయి అడిషనల్. సో, అవన్నీ దర్శనం జేసుకున్నాం. మధ్యలో కనిపించిన టెంపుల్స్ అన్నిటికి దండం బెట్టుకున్నాము. సో, అన్నీ దర్శనం జేసుకుంటూ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 8:30 అరౌండ్ 9 అయ్యింది. మేము 3:40కి అట్లా బయలుదేరినాము. 3:30కి, 3:40కి. సో, మాకొచ్చేసరికి 8:30 అట్లా అయిపోయింది. అండ్ డైరెక్ట్ రాగానే దర్శనానికెళ్ళిపోయినాము. అండ్ మాకు దర్శనం గూడా కొంచెం ఫాస్ట్‌గానే జరిగింది. కొంచెం మార్నింగ్ ఎళ్ళినాం గాబట్టి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫాస్ట్ జరుగుతది. ఫాస్ట్‌గా దర్శనం అయిపోవాలి అంటే మాత్రం మార్నింగ్ 5:30కి ఎళ్ళడమే కరెక్ట్ టైమ్. అదే టైంకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో, చాలా ఫ్రీ ఉంటది లైన్. ఇంకా వీకెండ్స్ మాత్రం చెప్పలేను గానీ, వీక్ డేస్‌లో మాత్రం అట్లా ఫ్రీగా ఉంటది లైన్. మాకు దర్శనం అయిపోయాక ఇంకా డైరెక్ట్ మేము మా రూమ్ పక్కననే పక్కనే ఉన్న హోటల్‌కొచ్చినాము ఫుడ్ తినడానికి. అమృతం హోటల్ అనుకుంటా దాని పేరు. సో, అక్కడే మేము ఉన్నాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. అండ్ చాలా సేపు పడుకున్నాం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఒక 3-4 అవర్స్ అనుకుంటా మేము పడుకున్నాము. మేము దర్శనం అయిపోయి బయటికొచ్చేసరికి 10:30 అయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాం. అండ్ పడుకొని లేచి డైరెక్ట్ మళ్ళీ మేమొక కేవ్‌కెళ్ళినామనమాట. ఈవినింగ్‌కి ఇంకా తేజ తగ్గిపోతదిలే అని అనుకున్నాడు. బట్ అది తగ్గలేదు. ఇంకా స్వెల్లింగ్ ఎక్కువయిపోయిందనమాట. సో, ఇంక అక్కడే ఒక ఫార్మసీలో మెడికేషన్ తీసుకొని ఇంకా కేవ్‌కెళ్ళినాము.
డ్రీమింగ్ ట్రీ అనుకుంటా కేఫ్ పేరు. నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. చాలా బావుంది కేఫ్. యాక్చువల్లీ అరుణాచలంలో నోమాడ్ కేఫ్ ట్రెండింగ్ అవుతుంది. అంటే అక్కడ భజనాస్ చాలా బావుంటాయని విని మేము వెళ్ళాం అక్కడికి గూడా. కాకపోతే మేము వెళ్ళిన టైంలో లేదనమాట భజన ఆహ్, ప్రోగ్రామ్ అప్పుడు ఇంకా స్టార్ట్ జేయలేదు. అండ్ కేఫ్‌లో మేము సలాడ్స్ తిన్నాము. ట్రావెల్‌లో ఉన్నప్పుడు సలాడ్ చూజ్ చేసుకోవడమే బెస్ట్ మాకు ఆప్షన్. ఎందుకంటే అనీజీగా అనిపిస్తది. కొంచెము వేరే ఏ ఫుడ్ తిన్నా గానీ. సో, సలాడ్ అక్కడ బావుంది యాక్చువల్లీ. సో, సలాడ్ అండ్ హాట్ చాక్లేట్ కాఫీ ఇదంతా తాగి కాసేపు టైం అక్కడే స్పెండ్ చేసి ఇంకా రూమ్‌కొచ్చేసినాం నైట్. నైట్ ఇంకా డిన్నర్ చేయలేదు. అట్లనే పడుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ నా బర్త్‌డే. నెక్స్ట్ డే నా బర్త్‌డే యాక్చువల్లీ. సో, నేను ఒక్కదాన్నే ఎళ్ళినా అనమాట టెంపుల్‌కి దర్శనం చేసుకోవడానికి. బికాజ్ తేజ రాలేదు. తనకి కొంచెం పెయిన్ ఉంది. సో, నేనే వద్దు రెస్ట్ తీసుకో. సో, దాని తర్వాత మళ్ళీ స్కందాశ్రమంకెళ్ళాలి. సో, ఆ ప్లాన్ ఉంది కాబట్టి నేను దర్శనం చేసుకొనొస్తానని నేనే దర్శనానికొచ్చాను. అండ్ 2, 3 అవర్స్ నేను ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను నా బర్త్‌డే రోజు. నేను ఒక్కదాన్నే 5:30కి ఎళ్ళాననుకుంటా టెంపుల్ లోపలికి. 8:30 వరకు టెంపుల్‌లోనే ఉండి హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకొచ్చాను. అండ్ తేజ కూడా రెడీ అయిపోయాడు నేను దర్శనం నుంచొచ్చేసరికి. మేము యాక్చువల్‌గా స్కందాశ్రమంకెళ్దాం అనుకున్నాము ఆ రోజు. తేజకి ఒకవేళ పెయిన్ తగ్గుతనే ఎళ్దామని అనుకున్నాము. సో, ఆల్మోస్ట్ తగ్గింది. లైట్‌గా ఉంది. పర్లేదు ఎళ్దాము అంటేనే ఇంకా పైకెళ్ళామనమాట. సో, రమణ మహర్షి ఆశ్రమం నుంచి వే ఉంటది. సో, అక్కడి నుంచి చాలామంది వెళ్తారు. వేరే లోకల్ వే గూడా ఉంటది మన వెస్ట్ గోపురం నుంచి. బట్ మేము ఇక్కడి నుంచి ఎళ్ళినాము. అండ్ దిగేటప్పుడు మేము అక్కడి నుంచి దిగి ఇంకా రూమ్‌కి అట్లా ఎళ్ళిపోయినామనమాట. సో, మేము అదే రోజు నెక్స్ట్ డెస్టినేషన్ పాండిచ్చేరి ప్లాన్ చేసుకున్నాము. సో, అక్కడికెళ్ళాలి. సో, అందుకనే మేము ఆఫ్టర్‌నూన్ వరకు మాకు టైమ్ ఉండే. 1 వరకు మేము స్కందాశ్రమం పైకెళ్ళాము. అండ్ దిస్ ఈస్ ద వ్యూ అరుణాచలం మొత్తం కనిపిస్తది. అండ్ గోపురాలు 4 గోపురాలు అండ్ మధ్యలో యాక్చువల్ గర్భగుడి గోపురం గూడా కనిపిస్తది. చాలా బావుంటది వ్యూ పాయింట్ అది. స్కందాశ్రమంకెళ్తుంటే ఉంటది ఆ పాయింట్ వ్యూ పాయింట్. అండ్ పైన స్కందాశ్రమం మనకి ఇల్లులానే ఉంటది. ప్రశాంతంగా మేము ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా అక్కడే కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము. ఈ రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమం చాలా పీస్‌ఫుల్ ఉంటాయి. అక్కడికెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేస్తే అర్థమైతది మీకు గూడా. ఇద్దరం ఫోన్స్ పక్కకు పెట్టేసి డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోయినామనమాట. సో, అంత మాకు హ్యాపీనెస్ ఉండే అక్కడ. పీస్‌ఫుల్ అనిపించింది అక్కడ ఇద్దరికీ. అండ్ ఇంకా ఇదంతా దిగేటప్పుడు స్కందాశ్రమంలో ఒక అతను ఉంటాడనమాట అక్కడ. అంటే అది మెయింటైన్ చేస్తారు గదా! సో, ఆ పర్సన్ కింద విరూపాక్షి కేవ్ ఉంటదనమాట. సో, అక్కడ ఇచ్చేసేయండి ఆ బాక్స్ అంటే తేజ పట్టుకొని వస్తుండనమాట. అక్కడ ఇచ్చేసినాము. అండ్ విరూపాక్ష కేవ్ కూడా అందులో మనం మెడిటేషన్ జేయాలంటే ఆ గుహలో ఆ కేవ్ అంతా గుహలా ఉంటది. దాంట్లో మెడిటేషన్ చేయడం అంటే చాలా స్వెట్టింగ్ అయిపోతాము. బట్ ఇదంతా హిస్టరీ తెలుసుకొని ఎళ్తే చాలా ఎక్సైటింగ్ ఉంటది. అండ్ ఇదంతా వెళ్ళే వే లోకల్ వే నుంచి ఎళ్ళినామనమాట ఎళ్ళేటప్పుడు. సో, నెక్స్ట్ డైరెక్ట్ రూమ్‌కొచ్చినాం. అండ్ ఇంకా నెక్స్ట్ పాండిచ్చేరి ఎళ్తున్నాము. సో, దానికంతా ప్యాక్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయినాము. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.